శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చించరీక నిరంతరం మంగళమాతరం. ఓంకారనాముడు, వైకుంఠనాముడు, రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువు వారి సన్నిధిలో శ్రీరామనవమి ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ కళ్యాణ మహోత్సవాన్ని యస్యావతార దివసే యస్య కళ్యాణమాచరేతని రామదాసు గారు పురుషోత్తమ సంహితలో ఉన్నటువంటి విధానంగా ఆ విధానాన్ని తీసుకుని శ్రీరామనవమి నాడు జగత్ కళ్యాణ కారకులైనటువంటి సీతారాములకి కళ్యాణం చేయాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో అద్భుతమైన రీతిలో కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభించారు. నాటి నుండి అవిచ్ఛిన్నంగా ఒక తెలుగునాట అంతా కూడా వాడవాడల గ్రామాన అద్భుతమైన రీతిలో ఈరోజు శ్రీరామనవమి నాడు కేవలం రామ జన్మోత్సవం కాకుండా సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. భద్రాచలంలో శ్రీరామనవమి నాడు ఎవరైతే రామచంద్ర మహాప్రభువు వారిని సేవిస్తారో వారికి 100 అశ్వమేధ యాగాల ఫలితం లభిస్తుంది అని మనకి క్షేత్ర మహాత్మలో చెప్పబడింది. ఆ విధంగా ఈరోజు ఎంతో వ్యయ ప్రయాసాల గురించి ఎంత ఎండ ఉన్నా ఏమాత్రం లెక్క చేయక ఎక్కడెక్కడ ఉందో కాలినడకతో వచ్చి భద్రాచలం మామూలుగా అన్ని ప్రయాణ సౌకర్యాలు ఉంటే అలా రావడం కూడా కష్టం. అలాంటిది కేవలం కాలినడకతో రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. కేవలం రామచంద్ర మహాప్రభు వారి అనుగ్రహంతోనే వారంతా అలా వస్తున్నారు అని భావిస్తున్నారు. అలా కొన్ని వేల మంది ఆ విధంగా వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఏ విధంగా వచ్చిన భద్రాచలంలో రామనామంతో ఈ ఊరంతా కూడా మారుమోగిపోతూ ఉంటుంది. అటువంటి క్షేత్రంలో స్వామివారిని సేవిస్తే చాలు వారికి చక్కటి అశ్వమేధయాగం లభిస్తుంది అని చెప్పడం, అదేవిధంగా ప్రజలంతా సేవిస్తున్నారు. వారందరికీ కూడా భద్రాచల రామచంద్ర మహాప్రభు వారు ఆయురారోగ్య భోగభాగ్యాలతో అనుగ్రహించాలి అని స్వామిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్.